హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. ఈరోజైతే మా బాబుకి 5th మంత్ కంప్లీట్ అయ్యి 6 స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేను 5th మంత్ బేబీ షూట్ని అయితే చేశాను. సో దానికోసం నేను ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ థీమ్ని అయితే యూస్ చేశాను. సో ఆ థీమ్ కోసం నేనేం చేశాను అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికోసం మీరు వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. సో నేను ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ థీమ్ అని చెప్పాను కదా. సో ఆ ఫ్రూట్ షేప్స్ని క్రియేట్ చేయడానికి నేను కలర్ పేపర్స్ని అయితే తీసుకున్నాను. సో ఆ కలర్ పేపర్స్ని ఏ ఫ్రూట్కి కలర్కి కావాలో ఆ ఫ్రూట్ కలర్లో కలర్ పేపర్స్ని అయితే ఆ షేప్స్లో కట్ చేశాను. సో దానికోసం నేను ఒక 6 to 7 పేపర్స్ని ఎలా యూజ్ చేశానో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏ కలర్స్ యూజ్ చేశాను, ఏ ఫ్రూట్స్ని డ్రా చేశాను, ఆ షేప్స్లో కట్ చేశాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను వచ్చేసి వాటర్ మిలన్ కోసం రెడ్ కలర్ని అయితే చూస్ చేసుకున్నాను. అండ్ అలాగే బనానాకి ఎల్లో కలర్, అండ్ ఆరెంజ్కి ఆరెంజ్ కలర్, గ్రేప్స్కి వైలెట్ కలర్. సో ఇలా ఏ ఫ్రూట్ కలర్కి కావాల్సిన కలర్ పేపర్ని ఆ కలర్లో ఆ షేప్స్ని అయితే డ్రా చేశాను. అన్ని ఫ్రూట్స్ని నేను డ్రా చేసింది చూపించలేదు, బికాస్ వీడియో లెంతీ అవుతుంది అండ్ నా వ్యూవర్స్ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఓన్లీ 2 ఫ్రూట్స్ని నేను మీకు క్లియర్గా చూపించాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఏ ఫ్రూట్స్ని యూస్ చేశాను, ఏ కలర్స్లో వాటిని డ్రా చేసి కట్ చేశాను, వాటి షేప్స్ని అనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో మీరేం చేయాలి, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ అలాగే కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఫైనల్లీ అన్ని ఫ్రూట్ కలర్ షేప్స్ని అయితే నేను కట్ చేసేసాను. అండ్ వాటిని ఒక వైట్ క్లాత్ పైన డెకరేట్ చేస్తున్నాను. సో ఈ ఫ్రూట్స్ అనేవి మీరు చూస్తున్నట్లయితే ఇందులో బనానా, గ్రేప్స్, ఆరెంజ్, చెర్రీ, మ్యాంగో, వాటర్మెలన్, ఇవన్నీ ఫ్రూట్స్ అయితే వాటి షేప్స్లో వాటి కలర్స్లో కట్ చేసేసాను. అండ్ ఒక వైట్ క్లాత్ పైన వాటిని అన్నిటిని పెట్టాను. సో ఇక్కడ మా దాక్షిని ప్లేస్ చేస్తాము ఇప్పుడు. సో అండ్ అలాగే ఇప్పటికి 5th మంత్ కంప్లీట్ అవుతుంది కాబట్టి నెంబర్ 5ని బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ పేపర్ పైన 5 అనే నెంబర్ని కట్ చేసి ఇక్కడ యాడ్ చేసేసాను. సో ఇంతే, వెరీ సింపుల్. నాకు తెలిసి మీరు చూస్తున్నట్లయితే వెరీ సింపుల్. మనం ఆ షేప్స్ని కట్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ మనం ఇక్కడ వైట్ పేపర్ పైన డ్రా చేసి వాటికి కలరింగ్ ఇవ్వచ్చు, బట్
అదొక టైం వేస్ట్ ప్రాసెస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం కలర్ పేపర్స్ని తీసేసుకుంటే ఈజీగా అయిపోతుందని చెప్పేసి నేను కలర్ పేపర్స్ని అయితే చూస్ చేసుకున్నాను. సో అంతే ఈరోజు వీడియో, చూసేసేయండి. అండ్ ఈ ఒక్క థీమే కాదు, సో ఇంకొక థీమ్ కూడా ఉండింది, దానికోసం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ మీలో మీ ఇంట్లో ఇలాంటి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ థీమ్ అని చెప్పేసి నేను నా వ్యూవర్స్తో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అంతే అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM with Dakshu signing off with today's video.